కాలేజ్ యాజమాన్య దౌర్జన్యం గురించి ఈరోజు పిల్లలతోటి పేరెంట్స్ వచ్చి స్ట్రైక్ చేయవలసి వస్తుంది. మొదటిది 97,000 రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజుని 1,37,000 చెప్పని ఇంటర్మ్ ఆర్డర్ తీసుకొచ్చి పిల్లలు కడతారా చస్తారా, చచ్చినా మేము కట్టాల్సిందే అని మేనేజ్మెంట్ అన్నారు. మీరు కానీ మీ పిల్లలు చచ్చిపోయినా మీరు ఫీజులు కట్టాల్సిందే అని థర్డ్ ఇయర్కి ఇంటికి పంపించి ఫీజులు వసూలు చేశారు. లేవు అంటే పోస్ట్ డేటెడ్ చెక్లు కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఇదేం దౌర్జన్యం అంటే మాది ఇదే పద్ధతి, మేము ఎవరినైనా కొనుక్కుంటాం అని వాళ్ళ దౌర్జన్యం. ఇంకొకటి ఎగ్జామ్స్ మొత్తం 1,37,000 కట్ట పక్షంలో ఎగ్జామ్స్ కూడా హాల్ టికెట్స్ ఇవ్వలేదు. టెంపరీ హాల్ టికెట్ అది కూడా 3 గంటల ఎగ్జామ్ అయితే అరగంట ఆపిచ్చారు. ఎందుకంటే మీకు మీ మెడలు గొంతులు ఇప్పుడు పట్టుకుంటేనే తెలుస్తాయి, మాకు పైసలు వస్తాయి, లేకపోతే రావు, మేము పైసల గురించే ఉన్నాం, మేము చదువు చెప్తాను కాదు అని చెప్పారు. దౌర్జన్యం. ఇంకొకటి కాలేజ్కి పర్మిషన్ లేదు, వాళ్ళ రెంట్ మీద నడుస్తుంది బిల్డింగ్స్. ఐఐసిటి నామ్స్ ప్రకారము మేనేజ్మెంట్ ఏదైతే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉందో దాని పేరు మీద ప్రాపర్టీ ఉండాలి, లేదు అది ఇంకోరి పేరు మీద ఉన్నది, రెంట్స్ కడుతున్నారు. అది దీని పేరు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే మాకు ఫీజులు పెంచే అవసరం వాళ్ళకి లేదు, మాకు కట్టే అవసరం లేదు. కానీ వాళ్ళు విధాలుగా ఫీజులు కలెక్ట్ చేసేందుకు డిఫరెంట్ వేస్గా కోర్టులను మోసపూస్తుంది, గవర్నమెంట్ని మోసపూరుస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే మళ్ళీ గట్టిగా మేము కొనుక్కుంటాం, మీరు కొనలేరు, మేము మా ప్రకారం ఆర్డర్ తెచ్చుకుంటాం. ఈరోజు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏఐసిటి కూడా 90 గవర్నమెంట్ టీఎఫ్ఆర్సీ ఏమీ చెప్పిందో 97,000 ప్రకారమే తీసుకోవాలి, ₹1 ఎక్కువ తీసుకున్నా కూడా మేము లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తాము అని పేపర్ నోటిఫికేషన్ సాక్షిలో ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళకి చెప్తే అవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మేము కోర్టుని కొనుక్కుంటాం, మీకు తెలియదా అని మాట్లాడిండు నరసింహారెడ్డి గారు. పేరు చెప్పదలుచుకోలే, ఆయన చెప్పవలసి వస్తుంది. దౌర్జన్యంగా అమ్మాయిలను గుంజుకొని పోతున్నారు కాలేజ్ లోపలికి. ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? భారతదేశంలో అమ్మాయిని ముట్టుకుంటేనే ఆ కేసు ఈ కేసు అంటారు, ఆయన ముసలాయన నేను ముట్టుకోవచ్చు అంటాడు. అది ఎక్కడ సబ్జెక్ట్ ఉంటుంది? ఈ న్యాయం ప్రభుత్వమే చేయాలి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.